ప్రార్థన. ఓం ఇమం స్తోమమర్హతే జాతవేదసే రతమివ సమ్మహేమా మనీషయా భద్రాహినః ప్రమతిరస్య సంశతగ్నే సఖ్యే మారిషామా వయం తవా. సామవేదం. మనం భగవంతుని ప్రార్థన చేసేటటువంటి మంత్రము. తాత్పర్యం చూడండి. మనము నిజంగా స్తోత్రము చేయదగిన వాడు ఆ పరమేశ్వరుడే. స్తోత్రము అంటే స్తుతి చేయదగినవాడు. అంటే మనము ఎవరిని గురించి నిత్యము పొగడాలి, ఎప్పుడు మాట్లాడుకోవాలి, అలాగే మనస్సులో ఎప్పుడు స్మరించుకుంటుండాలి అంటే ఎవరు దానికి అర్హత కలిగిన వాడు? పరమేశ్వరుడు, అంటే సృష్టికర్త, దేవుడు. అతని గురించే నిత్యము స్తోత్రం చేస్తూ ఉండాలి. అతను మాత్రమే చేయదగినటువంటి వాడు. సూక్ష్మ బుద్ధితో న్యాయ నియమములను తెలుసుకొని రథము నడుపువాడు ఆ పరమాత్మ. అత్యంత సూక్ష్మంగా అన్నిటినీ తెలుసుకొని న్యాయంగా ఈ యొక్క బ్రహ్మాండమును అనేటటువంటి రథాన్ని నడుపువాడు. తను నేర్చుకొనడానికి గుర్రపు రథాన్ని తన తెలివితో ఇటు నటు త్రిప్పినట్లుగా విస్తరించుకొనును. ఈశ్వర ఉపాసన వలన మన బుద్ధి శుభదాయకమవుతుంది. చూడండి, ఇక్కడ ఈ మంత్రం ద్వారా మనకు పరమాత్మ ఏం తెలియజేస్తున్నా అంటే, స్తోత్రము స్తుతి చేయదగిన వాడు ఆ పరమాత్మనే. అలాగే ఈ విధంగా న్యాయ నియమములను తెలుసుకొని రథము నడుపువాడు తను నేర్చుకొనడానికి గుర్రపు రథాన్ని తన తెలివితో ఇటునటు త్రిప్పినట్లుగా విస్తరించుకొనును. అలాగే ఈశ్వర ఉపాసన వలన మన బుద్ధి శుభదాయకము అవుతుంది. ఈశ్వర ఉపాసన వలన మన బుద్ధి శుభదాయకమవుతుంది. మనం భగవంతుని ఉపాసన చేయడం వలన బుద్ధి అనేది మనకు శుభాలను ప్రసాదింపజేస్తుంది. అలాగే వాస్తవంగా ఈశ్వరునికి మిత్రులైన వారు ప్రపంచములో ఎప్పుడూ కూడా దుఃఖాల పాలు కారు. చూడండి, ఇక్కడ మనకు ఈ మంత్రం ద్వారా 4 ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేయబడుతున్నాయి. మొట్టమొదట మనము స్తుతి చేయదగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. అలాగే మనము అత్యంత సూక్ష్మమైనటువంటి బుద్ధితో పరమేశ్వరుని యొక్క న్యాయ నియమాలను తెలుసుకొని మన యొక్క రథాన్ని చక్కగా నడుపువాడు తను నేర్చుకునడానికి గుర్రపు రథాన్ని తన తెలివితో ఇటునటు త్రిప్పినట్లుగా విస్తరించుకొనును. ఆ విధంగా మనము మన రథాన్ని చక్కగా అంటే మన జీవన రథాన్ని మనం చక్కగా మంచి బుద్ధితో మనం నడుపుకోవాలి అనే విషయంగా తెలియజేస్తూ, అలాగే మరి అట్లా ఎప్పుడు నడుపుకుంటావంటే ఈశ్వర ఉపాసన వలన మన బుద్ధి శుభదాయకమవుతుంది. అంటే పరమాత్మను నిత్యము ఉపాసన చేసేటటువంటి వాని బుద్ధి ఎప్పుడు కూడా శుభాలనే కోరుకొని వానికి శుభమునే ప్రసాదిస్తుంటుంది. అలాగే వాస్తవంగా మనం ఈశ్వరునికి మిత్రులైన వారు ప్రపంచములో ఎప్పుడూ కూడా దుఃఖాల పాలు కారు. ఆ పరమాత్మను బాగా ఈ విధంగా తెలుసుకొని స్తుతి చేస్తూ చక్కగా మన జీవితాన్ని మంచి బుద్ధితో నడుపుకుంటున్నటువంటి అటువంటి వారు ఈశ్వరునికి మిత్రులవుతారు. వాళ్ళు మాత్రమే మిత్రులయ్యేది. అటువంటి వారు భగవంతునికి మిత్రులైనటువంటి వారు ఎప్పుడు కూడా దుఃఖాలు పాలు కారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ మంత్రం ద్వారా అది మనం తెలుసుకుందాం. తర్వాత కేనోపనిషత్తుకు మనము సత్సంగానికి వెళ్దాం. నిన్నటి రోజున పరమాత్మ ఒక యక్షుని రూపంలో వచ్చి, అంటే యక్షుని రూపంలో అంటే ఒక మాయ అనుకోండి. మనం పాతకాలం సినిమాల్లో ఊరికే మాటలు వినపడుతుంటాయి, అక్కడ ఏం కనపడదు. ఏదో ఊరికే ఒక దయ్యం లాగా, ఒక భూతం లాగా, అట్లా ఒక దేవత లాగా ఏదో కనపడుతుంటుంది. ఆ విధంగా
యక్ష రూపంలో ప్రశ్నలు అడిగి వాటిని ఎనికి పంపించాడు. ఏది పంచభూతాలను. అంటే అవి అహంకారంతో గర్వంతో విర్రవీగుతుంటే వాటికి తగిన శాస్త్రి పరమాత్మ తెలియజేశాడు. ఇప్పుడు చతుర్థ ఖండం అంటే 4వ ఖండంలో మనం ఉన్నాం. 4వ ఖండం అంటే 4వ భాగం. చూడండి. సా బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణో వా ఏతద్విజయే మహీయద్వ మితి తతో హైవ విదాంచకార బ్రహ్మేతి. ఈ విధంగా ఇంద్రుడు అడిగిన ప్రశ్నకు మీకు కనబడినప్పుడు బ్రహ్మము కదా, ప్రపంచమున కనపడు మహిమయు బ్రహ్మమునకు చెందినదే. నమస్తే సార్. నమస్తే. ఆ బ్రహ్మము మహిమ వలననే మీకును మహిమ ఏర్పడినది అని ఉమా బదులు చెప్పెను. అప్పుడు ఆ ఇంద్రునకు తన ఎదుట ఆవిర్భవించిన యక్షుడు బ్రహ్మమని తెలిసెను. చూడండి, ఇక్కడ ఉమా అంటే ఒక స్త్రీ. నిన్న చెప్పుకున్నాం కదా, జీవుడు ఇంద్రుడు బ్రహ్మను తెలుసుకోవడానికి, అంటే అక్కడ యక్షుడు ఎవరో ఉన్నారు అని తెలుసుకోవడానికి వస్తే అక్కడ యక్షుడు కనపడలే, ఉమా అనే ఒక స్త్రీ కనపడింది. ఇప్పుడు ఆమెను ఒక ప్రశ్న అడిగితే ఆమె ఏం చెప్తుంది? ఉమా అనే స్త్రీ, చూడండి, ప్రపంచమున కనపడు మహిమయు బ్రహ్మమునకు చెందినదే. ఆ బ్రహ్మము మహిమ వలననే మీకును మహిమ ఏర్పడినది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అదంతా బ్రహ్మందే. దానివల్లే మీకు కూడా కొంత శక్తి లభించింది. ఎవరికి? జీవులకు కూడా. ఇప్పుడు మనం అందరం జీవులం కదా, మనకు కూడా ఆ శక్తి బ్రహ్మం వల్లనే కలిగింది. బ్రహ్మం అంటే సృష్టికర్త అని ఆ స్త్రీ బదులు చెప్పాను. ఆ స్త్రీకి ఇక్కడ ఉమా అని పెట్టాడు పేరు ఋషి. అప్పుడు ఆ ఇంద్రునకు, అంటే ఇంద్రుడు అంటే ఇక్కడ జీవుడు, తన ఎదుట ఆవిర్భవించిన యక్షుడు బ్రహ్మమని తెలిసెను. ఇక్కడ ఇంద్రుడు అంటే జీవాత్మనియు, ఉమా అంటే చూడండి అక్కడ మనకు స్త్రీ రూపంలో కనపడింది అన్నాం కదా, దానికే ఇక్కడ బుద్ధి అనియు పూర్వమే తెలిపి ఉంటుంది. అంటే దానికే స్త్రీ అనే బుద్ధిగా చెప్తున్నాడు అన్నమాట. అంటే మనకు బుద్ధి కలిగినప్పుడు ఈ విధంగా అతను బ్రహ్మ అని మనకు తెలుస్తుంది. జీవాత్మకు బుద్ధి మూలమున బ్రహ్మము ప్రత్యక్షమగును. అంటే ఆ యొక్క ఉమా అనేది అంటే అక్కడ ఒక స్త్రీ ఆకారం అని చెప్పినాం, దాన్నే బుద్ధిగా ఇక్కడ ఋషి తెలియజేస్తున్నాడు. అంటే అంత ఉపమానంగా చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మనకు అతనికి, ఆ జీవుడికి బ్రహ్మము ఎట్లా తెలిసింది? ఆ యొక్క స్త్రీ ద్వారా తెలిసింది. అంటే ఇక్కడ స్త్రీ అంటే ఏంటి? బుద్ధి అని. బుద్ధి మూలంగా బ్రహ్మమును ప్రత్యక్షం చేసుకున్నాడు. బుద్ధిని శుద్ధమునర్చుకొనని మనుజులు బ్రహ్మమును తెలుసుకొనజాలక తామే గొప్పవారనియు తమకు మించిన మహిమ గల పదార్థం ఎండు లేదనియు ఎంచుదురు. అయితే ఇక్కడ మనుష్యులలో కూడా ఏ విధంగా అయితే బుద్ధిని శుద్ధం చేసుకోకుండా ఉన్నటువంటి మానవులు ఏమనుకుంటుంటారు? నాకు మించినట్టు లేడు, ఇంకా నేనే గొప్ప అని విర్రవీగుతూ ఉంటారన్నమాట. అంటే తనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని తను తెలుసుకోలేడు, ఇంకా నేనే గొప్ప అని ఆ భావనలో ఉంటాడనమాట. ఎవరు? బుద్ధి శుద్ధంగా లేనటువంటి వాడు, అటువంటి మనుజులు. అట్టి వారికి బ్రహ్మ సాక్షాత్కారము కాదు. వాళ్ళు బ్రహ్మను సాక్షాత్కారం చేసుకోలేరు. ఎందుకు? అసలు వాళ్ళకు బుద్ధి శుద్ధంగా లేదు. వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? అహంకారంలో ఉంటారు. జీవునకు బుద్ధి మూలముననే బ్రహ్మ సాక్షాత్కారం కాగలదని ఇందు సూచింపబడినది. అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. మనకు బ్రహ్మ సాక్షాత్కారంగా జరగాలంటే బుద్ధి మూలంగానే జరగాలి, తప్ప ఇంకొకటి లేదు. బుద్ధి ద్వారానే. ఆ బుద్ధి కూడా ఎట్లా ఉండాలి? శుద్ధంగా ఉండాలి. దృశ్యతే త్వగ్రా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః అగ్రిమ
అగ్రిమ సూక్ష్మమైనటువంటి బుద్ధితోనే బ్రహ్మము అనుభవింతురని అందువలననే అన్యత్రా చెప్పబడినది. చూడండి, ఇక్కడ మనకు ఈ ఉపనిషత్తులో ఋషి ఏం చెప్తున్నాడంటే, మన బుద్ధి అనేది సూక్ష్మం కావాలి. సూక్ష్మమైనప్పుడు మనము ఆ బ్రహ్మను సాక్షాత్కారం చేసుకుంటాము, తెలుసుకుంటాము. లేకపోతే ఆ బ్రహ్మను మనం అనుభవించలేము, ఆ బ్రహ్మానందాన్ని మనం పొందలేము అనే విషయంగా తెలియజేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ శ్లోకం చూడండి. తస్మాద్వా ఏతే దేవా అతితరామి వాన్యాన్ దేవాన్ యదగ్నిర్వాయు ఇందస్తే హేన నేదిష్టం పస్పర్శుసే హేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి. చూడండి, దీనికి అర్థం తెలుసుకుందాం. వివరణ: అగ్ని, వాయువు, ఇంద్రుడు అను దేవతలు మిక్కిలి సమీపముగా బ్రహ్మను ముందుగా తెలిసికొనినని కావున అవి ఇతర దేవతలకు అన్నిటికంటేనూ శ్రేష్టములు. మన శరీరమునందలి ఇంద్రియములు అన్నియు దేవతలని చెప్పబడును. అందులో చక్షురింద్రియము అగ్నికి, త్వగింద్రియము వాయువునకు, త్వక్కంటే ఇది చర్మం, కళ్ళు అగ్నికి ప్రతిరూపం అంట. గుర్తుపెట్టుకోండి మా, పంచభూతాలలో కళ్ళు అంటే అగ్ని, త్వక్ అంటే చర్మం అంటే వాయువు సంబంధించినవి. ఇంద్రియములలో ఇయవి ముఖ్యములుగా ఎంచబడును. అయితే మనకు ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియాలలో కూడా చర్మము, కళ్ళు ఇవి ముఖ్యమైనవిగా మనకు చెప్పబడుతున్నాయి. ఈ ఋషి చెప్తున్నాడు ఈ ఉపనిషత్తు ద్వారా. పంచభూతాలలో అగ్ని, వాయువులు కూడా ముఖ్యములుగా చెప్పబడును. పంచభూతాలు ఏవైతే 5 ఉన్నాయో అందులో అగ్ని, వాయువు అనేటివి ముఖ్యమైనటివి. తర్వాత అగ్ని, వాయువు, ఇంద్రుడు అను ఈ 3ను దేవతలు అందును. ఇంద్రుడు అంటే జీవాత్మ బ్రహ్మమును ముందుగా అతి సమీపమున చూచి తెలిసికొనినవాడు. కావుననే జీవుడు తక్కిన జడదేవతలైన అగ్ని మున్నగు వాని కంటే గొప్పవాడు, ఎక్కువ మహిమ గలవాడు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నిజంగా చెప్పాలంటే చాలా లోయెస్ట్ ఋషి ఏం చేస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు. అంటే మనము దీన్ని ఎంత తొందరగా అర్థం చేసుకోవచ్చు కొద్దిగా శ్రద్ధ పెడితే గిన. ఏం చెప్తున్నాడంటే, జడదేవతల కంటే మిక్కిలి మహిమ కలిగిన వాడు జీవుడు. ఎందుకంటే జీవుడే బ్రహ్మను తెలుసుకుంటాడు, జడదేవతలు తెలుసుకోలేవు. ఎందుకంటే దాంట్లో జ్ఞానం లేదు. అవి దేవతలే, దివ్య గుణాలు ఉండొచ్చు, కానీ అవి బ్రహ్మను తెలుసుకోలేవు అనే విషయంగా ఇక్కడ జీవుడు ఏం చెప్తున్నాడంటే, మనము ఈ యొక్క జడ పదార్థాలను దండిగా సంపాదించుకొని నేను గొప్పవాడని అనుకుంటున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఋషి ఏం చెప్తున్నాడంటే, దానిలో జడ దేవతల కంటే జీవుడే మహిమ గలవాడు. ఎందుకంటే ఈ జీవుడు బ్రహ్మను తెలుసుకోగలడు, బ్రహ్మను తెలుసుకుంటాడు, అందుకు ఇతను మహిమ గలవాడు. అంటే ఇక్కడ జీవుడే ప్రయారిటీ, ప్రకృతి కాదు. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రకృతికి ప్రయారిటీ ఇస్తున్నాం. అందరూ కూడా లోకంలో దండిగా వస్తువులన్నీ పోగు చేసుకుంటున్నారు, దండిగా డబ్బులు సంపాదిస్తారు. ఇదంతా ప్రకృతే. జీవుడు ఎవరైనా ఒకడు వచ్చి ఏదైనా అడిగితే వానికి ప్రయారిటీ ఇయ్యడు, వాడికి ఏదైనా సహాయం చేయడు, వానికి అన్నం పెట్టాడు, ఏం చెప్పాడు. కానీ ఇంట్లో పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు, పెద్ద బిల్డింగ్లు. ఎందుకు? దానికి అసలు ప్రయారిటీ లేదు, జీవుడికి ప్రయారిటీ ఉంది. ఇక్కడ వాడికి జీవుడు బ్రహ్మను తెలుసుకునే సామర్థ్యం ఉంది ఆ జీవునిలో. కాబట్టి జీవుడు మహిమ గలవాడు, ఎక్కువ మహిమ గలవాడు. మళ్ళా లోకమున గల జడ పదార్థములలో అగ్ని, వాయువు శ్రేష్టములనియు వానికంటేను జీవాత్మ చేతనము కావునను బ్రహ్మము నెరుగగల బుద్ధియుక్తమగుట వలనను
మిక్కిలి శ్రేష్టమనియు తెలుసుకొనవలయను. ఇక్కడ జడ పదార్థాల కంటే మిక్కిలి గొప్పవాడు, శ్రేష్టమైన వాడు జీవుడు అని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు కూడా జీవునికే ప్రయారిటీ ఇవ్వాలి, ప్రకృతికి కాదు. అవి జడములు కాబట్టి వాటికంటే శ్రేష్టమైంది జీవుడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత తస్తైష ఆదేశో యతేదత్ విద్యుతో విద్యుతాదద ఇతీతి నమీమిష ఇత్యది దైవతం. నెక్స్ట్ శ్లోకం ద్వారా చూడండి. కన్ను తెరచినప్పుడు వస్తువులు కననగును, అది మూయగానే వస్తువులు కనిపింపవు. అట్లే క్షణమాత్రము మెరుపు మెరిసినప్పుడు కన్నులు మిరమిట్లు కొనిపోవును. విద్యుత్తు క్షణమాత్రమే ప్రకాశించును. అంటే మెరుపు వచ్చినప్పుడు చెప్తున్నాడు అనమాట. మెరుపు వచ్చినప్పుడు ఊరికి అట్లా సర్రని వస్తుంది విద్యుత్తు, అది ఊరికి అట్లా క్షణం ఉంటుంది, పోతుంది. మనకు కూడా కళ్ళు అట్లా మొబ్బు వచ్చినట్టు ఉంటుంది చూడండి, ఆ మెరుపేటుకు, ఆ ఎల్తరకు. అట్లనే బ్రహ్మము ప్రత్యక్షము కూడా ఉండునని పై ప్రసంగమును బట్టి గ్రహింపవలయును. బ్రహ్మము మొదట యక్షరూపమున ప్రత్యక్షమయ్యను, మరల అంతర్హితమయ్యను. బ్రహ్మము నెరుంగ ప్రయత్నించు జీవులకు బుద్ధిద్వారమున అయ్యది ప్రథమమున క్షణికముగా అనుభవమునకు వచ్చును. చూడండి, ఎవరైతే ఈ విధంగా బుద్ధి ద్వారంగా అంటే బుద్ధి మూలంగా బ్రహ్మను తెలుసుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మొట్టమొదట బ్రహ్మము అట్లా మెరుపులాగా ఒక క్షణం అట్లా ప్రత్యక్షమైపోతుంటాడంట. అంటే భగవంతుని ఆనందాన్ని పొందుతారు. ఫస్ట్ చిన్నగా అట్లా ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షము పరమాత్మ ఒక క్షణకాలం అట్లా మొట్టమొదట ఆ విధంగా అవుతాడు. మరలా అంతర్హిత అయ్యను, ప్రథమముగా క్షణికముగా అనుభవంలోకి వచ్చును. నిరంతర అభ్యాసం మూలంగా బ్రహ్మానందమును చిరకాలము అనుభవింప సాధ్యమగునని భావము. అయితే దాన్ని నిరంతరము అభ్యాసం చేయడంగా ఆ బ్రహ్మానందము చిరకాలం అంటే చాలా కాలం వరకు అనుభవింప సాధ్యమగునని భావము. అంటే మొట్టమొదట బ్రహ్మము అతనికి ప్రత్యక్షమైతుంటాడు సాధనలో. బుద్ధి ద్వారంగా అతను ప్రయత్నం చేస్తుంటే అట్లా మెరుపు ఎట్లయితే వస్తుందో అట్లా పరమాత్మ ప్రత్యక్షమయ్యి అనుభవంలోకి వస్తుంటాడు, అనుభవిస్తుంటాడు అన్నమాట. కొంచెం కొంచెం దాన్ని నిరంతరం అభ్యాసం చేయంగా చిరకాలం బ్రహ్మానందాన్ని పొందుతాడు. అట్లనే సాధ్యమగును. నేత్రకాంతి కంటే విద్యుత్ కాంతి, దానికంటే బ్రహ్మ తేజస్సు విలక్షణమని ఎరుంగనగది. చూడండి, ఇక్కడ మనం కళ్ళతో చూసేటటువంటి కాంతి కంటే విద్యుత్ ఇంకా పవర్ఫుల్ అన్నమాట. విద్యుత్ అంటే మెరుపు ద్వారా వచ్చేటటువంటి దాన్ని విద్యుత్ అంటారు. యాక్చువల్ గా మనకు ఇక్కడ ఎవరైనా సైంటిస్టులు ఉంటే దాన్ని ఆ మెరుపు వచ్చినప్పుడు ఆ కాంతి ఏదైతే ఉందో విద్యుత్తు, దాన్ని మనం స్టోరేజ్ చేసుకునే నాలెడ్జ్ మనకు ఉంటే అసలు మనము కరెంటును కొనాల్సిన అవసరమే లేదు, అంత విద్యుత్ ఉంటుంది దాంట్లో. మనం జలంతో ఇప్పుడు కరెంటు తయారు చేసుకుంటున్నాం కదా, ఇట్లా అవసరమే ఉండదు. ఇంకా దాన్ని ఆ కరెంటు ఒరిజినల్ గా మెరుపులో వచ్చేటటువంటి ఆ కాంతి ఏదైతే ఉందో ఆ విద్యుత్ ఆ విద్యుత్తుని మనం ప్రోవ్ చేసుకునే టాలెంట్ మానవులలో కలిగితే ఇంక ఎవ్వరికి కూడా ఈ కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రేట్లు పెంచాల్సిన అవసరము ఇదంతా ఉండదు. ప్రాసెస్ అంత కాంతి ఉంటుంది అన్నమాట విద్యుత్తుది. మీరు కూడా చూస్తుంటారు చూడండి, ఎప్పుడైనా మెరుపులో ఉరుములు వచ్చినప్పుడు ఆ కాంతి చూడండి ఎంత వెలుగు ఉంటుంది. అసలు మన కళ్ళు కూడా మూసుకుంటాం అది చూడలేక, అంత కాంతి అన్నమాట. అంటే మనము మామూలుగా చూసే కాంతి కంటే అది ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆ విద్యుత్తు కంటే కూడా పరమాత్మ యొక్క కాంతి ఇంకా విలక్షణమైనటువంటిది. అది ఎన్ని రెట్లని మనం చెప్పలేము, ఆ విద్యుత్తు కంటే కూడా. అది ఇక్కడ ప్రధానంగా దాని గురించి ఇది చెప్తున్నాడు అనమాట. బ్రహ్మ యొక్క తేజస్సు విలక్షణమనియు ఎరుంగునది. తర్వాత పూర్వం వర్ణింపబడినటువంటి దేవాది
దేవత అగు బ్రహ్మము ముముక్షువులకు ఉపాసింపదగినది అయి ఉన్నది. చూడండి, ఇక్కడ దేవాది దేవత, దేవతలకే దేవత ఎవరు? బ్రహ్మం. కాబట్టి ముముక్షువులు అంటే మోక్షమును కోరుకునేవారు, ముముక్షువులకు ఉపాసింపదగినదై ఉన్నది, సేవింపదగినదై ఉన్నది. ఇట్లు ఈ బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మము అంతటా ఉన్నదని తెలిసి ఉపాసించును. అయితే ఈ విధంగా బుద్ధి ద్వారమున బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ విధంగా ఉపాసన చేసి బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మము అంతటా ఉన్నదని తెలిసి ఉపాసించును. అతడు ఆ బ్రహ్మ అంతటా ఉన్నాడని చెప్పేసి ఉపాసిస్తాడు. ఆ ఉపాసకుని ఎల్లరూ ప్రేమింతురు. చూడండి, ఎవరైతే ఈ విధంగా బుద్ధి ద్వారంగా బ్రహ్మను తెలుసుకొని ఆ విధంగా ఉపాసన చేస్తుంటారో అతనిని అందరూ ప్రేమిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు రూఢి అన్నమాట. మనం లోకంలో పోతుంటే, ఇప్పుడు ఉదాహరణకు శ్రీనివాసులు సార్ ఉన్నాడు అనుకోండి, ఆయన బ్రహ్మను ఉపాసన చేస్తున్నాడు బుద్ధి ద్వారంగా, అప్పుడు అతన్ని అందరూ ప్రేమిస్తారు. ఒకవేళ అతన్ని ప్రేమించడం లేదు అంటే అతను ఇంకా ఏదో దోషం ఉంది, సరిగా ఉపాసన చేయడం లేదు అని అర్థం. మనము అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం భగవంతుని ఉపాసన చేస్తున్నాం, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అని అనుకొని బుద్ధిలో ఉపాసన చేస్తున్నాం అనుకోండి, భగవంతుని ధ్యానం చేస్తున్నాము. అప్పుడు మనము నిజంగా మనం ఆ విధంగా చేస్తున్నట్లయితే, మనం ఎప్పుడు దాన్ని చేస్తున్నామని మనకు తెలుస్తుందంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మనల్ని ప్రేమిస్తుంటారు. మనల్ని ప్రేమిస్తుంటే మనం భగవంతుని ఉపాసన చేస్తున్నట్టు కరెక్ట్ గా. ఒకవేళ మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారు, మనల్ని చూసి పక్కకు పోతున్నారంటే అక్కడ నీవు ఇంకా ఏదో దోషం ఉంది, సరిగా చేయట్లేదు. ఏం భాస్కర్, అర్థమవుతుందా? ఓకే, చూడండి, అటువంటి ఎల్లరూ ప్రేమింతురు, ఏ ప్రాణియు అతనిని ద్వేషింపదు. చూడండి, భగవంతుని ఉపాసన చేసేవాడిని ఎవ్వరు ద్వేషింపరు. ఇంకా బ్రహ్మము ఉపాసించు భక్తుడు బ్రహ్మము ఎల్ల ప్రాణులందును సమముగా వ్యాపించి ఉండుటను గుర్తించి సర్వప్రాణులను అతడు ప్రేమించును. ఎందుకంటే ప్రతి ప్రాణిలో కూడా బ్రహ్మం ఉన్నాడు కదా. ఈ ఉపాసకుడు ఆ విధంగా చూస్తుంటాడు. ఎవరిని కూడా అసలు ఇక ఎవరు వానికి శత్రువుగా ఎవరు కనపడరు, ఎందుకంటే వాని లోపల కూడా బ్రహ్మ ఉన్నాడు కదా అని చూస్తుంటాడు అన్నమాట భగవంతుని ఉపాసకుడు. అరే, అన్ని ప్రాణుల్లో బ్రహ్మను చూస్తుంటాడు కాబట్టి అందరితో కూడా అతను ప్రేమిస్తూ స్నేహపూర్వకంగా ఉంటాడు. ఉపాసకుడు అందరి యందు కూడా ప్రేమ భావనే ఉంటుంది. ఎందుకంటే వాడు దుర్మార్గుడై ఉండొచ్చు, ఒకవేళ దుష్టుడు అయినప్పటికీ వానిలో కూడా బ్రహ్మను చూస్తుంటాడు అన్నమాట ఉపాసకుడు. కాబట్టి వాణ్ణి ద్వేషించాడు, వాణ్ణి కూడా ప్రేమిస్తాడు. అట్లు ప్రేమించు భక్తుని ప్రాణులు ఏల వాంఛింపవు. ఆ విధంగా అతను అందరినీ ప్రేమిస్తుంటే అతన్ని ఎవ్వరు కూడా ఎందుకు కోరుకోరు? ఖచ్చితంగా కోరుకుంటారు అని ఋషి చెప్తున్నాడు. తర్వాత ఈరోజు కన్క్లూడ్ చేద్దామా? ఈ ఉపనిషత్తు ఫైనల్కి వచ్చింది. ఈ విధంగా గురు శిష్య సంవాద రూపమున ఈ యొక్క ఆఖ్యానము ప్రారంభింపబడినది. బ్రహ్మను గూర్చి ఉపదేశించుటయే ఈ కథకు ప్రయోజనం. ఈ విధంగా కేనోపనిషత్తు మనకు ఎందుకు ఈ విధంగా గురువు శిష్యునికి చెప్తున్నట్టుగా ఇది ప్రారంభమైంది. తర్వాత ఇందులో ప్రధానంగా ఏంటంటే బ్రహ్మను గూర్చి ఉపదేశించుటయే ఈ కథకు ప్రయోజనము. అంటే ఈ ఉపనిషత్తు చెప్పడానికి ప్రయోజనం. బ్రహ్మము యొక్క స్వరూపము మహత్తత్వమన్ని బ్రహ్మము యొక్క స్వరూపము మహత్తత్వము అన్నియు వివరింపబడినవి. ఈ విధంగా ఈ దీంట్లో బ్రహ్మస్వరూపాన్ని అలాగే మహత్తత్వాన్ని గురించి, మహత్తత్వం అంటే ప్రకృతి నుండి
వచ్చేటటువంటివి అనమాట. నెక్స్ట్ వస్తుంది ప్రకృతి తర్వాత మహత్తత్వం, దాన్నే బుద్ధి అంటారు. మహత్తత్వం నుండి బుద్ధి ఏర్పడుతుంది, అంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది అనమాట. అది కూడా ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి కణాలతోనే తయారైంది. ఈ విధంగా బ్రహ్మమును గూర్చి ఇంకనూ చెప్పవలసినది ఏమైనా ఉన్న పక్షమున అదియు ఉపదేశింపుడని శిష్యుడు ఆచార్యుని ప్రశ్నించెను. అయితే ఈ శిష్యుడికి ఇంకా తీరలే, ఇంకా ఏమన్నా చెప్పేది ఉంటే చెప్పు అని మళ్ళా గురువుని ప్రశ్నిస్తున్నాడు. ఆచార్యుడు అందులకు అంతయు చెప్పబడినది, ఇంకా నీకు చెప్పేదంతా చెప్పినా, ఇక ఉపదేశింపవలసినది అంతగా ఏమీ లేదు అని సమాధానం చెప్పాను. ఇంక నీకు చెప్పాల్సినంత చెప్పినా మొత్తం చెప్పేసిన, ఇంక చెప్పేది ఏం లేదు అని చెప్పినాడు. ఎవరు? గురువు. అర్థమవుతుందా? అంటే దీంట్లో ఇంకా బ్రహ్మను గురించి పూర్తిగా చెప్పబడింది. ఇంతకంటే ఇంకా ఎక్కడ పోయినా ఇదే చెప్పబడుతుంది అని చెప్తున్నాడు. ఇంతకంటే పెద్దగా ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ విధంగా పూర్వం ఉపదేశించిన బ్రహ్మ విద్యా ప్రాప్తికి తపస్సు, ధమము, కర్మము అను మూడును సాధనాలు రాసుకోండి. బ్రహ్మ విద్యా ప్రాప్తికి అంటే బ్రహ్మను పొందడానికి, బ్రహ్మ విద్యను మనం పొందాలంటే మనం చేయవలసినవి తపస్సు ఒకటి, ధమము. ధమం అంటే మనస్సును వశములో పెట్టుకోవడము, అది బ్రహ్మ విద్యా ప్రాప్తికి సాధనము. అలాగే కర్మము, కర్మ కూడా చేయాలి. కర్మ చేయకుండా నీవు బ్రహ్మ విద్యను పొందలేవు. ఈ మూడు కూడా సాధనాలు. తర్వాత ఘనావమానములు, సుఖదుఖములు, శీతోష్ణములు, హాని లాభములు మున్నగు జంటలు ద్వంద్వములని చెప్పబడును. వీరిని సహించుట తపస్సగును. చూడండి, ఇక్కడ తపస్సు కూడా మళ్ళీ ఋషి చెప్తున్నాడు. తపస్సు అంటే శీతోష్ణాది మొదలైనటువంటి ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో వాటిని సహించుట తపస్సు అని చెప్పబడును. అంటే మానవమానములు, సుఖదుఖాలు, లాభ నష్టములు, అలాగే శీతోష్ణాదులు, చలి, ఎండ, వాన, గాలి అన్నిటిని తట్టుకోవాలి, అది తపస్సు. బ్రహ్మచర్యాది వ్రతములను తపస్సులో చేరును. చూడండి, ఇవే కాకుండా బ్రహ్మచర్యమును అనే వ్రతము ఆచరించడం కూడా తపస్సే. ఋషి చెప్తున్నాడు, తపస్సు అంటే బ్రహ్మచర్యం అనేటటువంటిది ఒక వ్రతం. అది బ్రహ్మచర్యం అనేది వ్రతం. ఆ వ్రతంను ఎవరైతే పాటిస్తారో వారు తపస్సు చేసినట్టు, అది కూడా తపస్సులో చేరును. వీని వలన ఏమైతుంది? ఈ విధంగా శీతోష్ణాదులను సహించడము, బ్రహ్మచర్యమును పాటించడము, వీని వలన శారీరక శక్తులన్నీ స్వాధీనంలో ఉండును. తన యొక్క శరీరానికి సంబంధించిన శక్తి అంతా తనకి అధీనంలో ఉంటుంది అన్నమాట. ఎట్లా? దయానంద మహర్షిలాగా అట్లా అన్నమాట. మనకు ప్రమాణం ఆయన. ఇంకా ఇక్కడ చెప్పబడినటువన్నీ ఆయన చేసి చూపించాడండి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తే అట్లా తన శరీరంలో ఉన్న శక్తిని అంతా స్వాధీనం పెట్టుకుంటాడు. తర్వాత మనస్సును స్వాధీనంలో ఉంచుకొనుట ధమం అని చెప్పబడును. అదే ఇప్పుడు చెప్పాం కదా. ఫస్ట్ ఏంటి? ఇప్పుడు తపస్సు అంటే శరీరానికి సంబంధించినటువంటి శక్తిని సంపాదించడం, బ్రహ్మచర్యం పాటించడము, శీతోష్ణాదులను సహించడము, ఇది శరీరానికి సంబంధించినటువంటిది. దానికి శరీరం యొక్క శక్తి పెరగడానికి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనస్సును స్వాధీనంలో ఉంచుకొనుట ధమం అని చెప్పబడును. వేదశాస్త్రముల యందు విధింపబడిన అగ్నిహోత్రాది శుభకర్మములు కర్మశబ్దముచే గ్రహింపనగును. ఇక మూడవది ఏంటి? సాధనము, కర్మము. అయితే ఇక్కడ కర్మము ఏం చేయాలి? వేదము శాస్త్రాలలో చెప్పబడినటువంటి అగ్నిహోత్రాది కర్మలు చేయాలి. ఇవి అన్నియు బ్రహ్మ విద్యా ప్రాప్తికి పునాదుల వంటివి. అంటే మనం బ్రహ్మ విద్యను పొందాలంటే ఇవి పునాదులు, అంటే ప్రధానమైనటువంటివి అన్నమాట. ఒక ఇంటికి పునాది ఎట్లా లేకుంటే ఇల్లు నిర్మించలేమో అట్లా బ్రహ్మ విద్యను పొందాలంటే ముందు ఇవి సంపాదించాలి. తపస్సు చేయాలి, తర్వాత మనస్సును వశంలో పెట్టుకోవాలి,
తర్వాత అగ్నిహోత్రాది కర్మలు, పుణ్యకర్మలు ఉన్నాయి, శ్రేష్ఠ కర్మలు, అవి చేస్తూ ఉండాలి. ఇవి పునాదులు. వీని వలన మనుజునకు ప్రతిష్టయు కలుగును. అయితే ఇవి చేస్తుంటే అతనికి మంచి ప్రతిష్ట కూడా కలుగుతుందండి. ఇది వాస్తవం అండి. నిజంగా అసలు మాకు ఎంతటి ప్రతిష్ట అంటే ఈ అగ్నిహోత్రము చేస్తూ అలాగే ఈ తపస్సు చేస్తుంటే గిన ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా కాళ్ళకు నమస్కారం చేస్తారండి. అంటే ఇది గొప్ప విషయం అని కాదు, అంత ప్రతిష్ట ఉంటుందన్నమాట. ఇది ఆచరణలో ఉన్న వాళ్ళు పండు వయస్సు దగ్గర దగ్గర 80 ఏళ్ళు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు మేము అగ్నిహోత్రం చేసిన తర్వాత లాస్ట్ లో ఆశీర్వాదం చేసినప్పుడు వచ్చి కాళ్ళకు నమస్కారం చేస్తారు. అంటే అది మా క్రెడిట్ కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది ఈ విధంగా చేసేటటువంటి దాని ఫలితం అది ప్రతిష్ట అంటే. ప్రతిష్ట కలుగును. ఈ తపస్సు మున్నగు వాణిని తపస్సు మున్నగు వాని ఆధారమున ఋగాది వేదములు, శిక్షాది అంగములు అన్నియు అధ్యయనము చేయగల శక్తి లభించును. అది చూడండి, ఇక్కడ ఇదంతా మనము చేయడం వల్ల మనకి ఏం కలుగుతుందంటే, దీని ఆధారంగా మనము వేదాలను అధ్యయనం చేసే శక్తి మనకు వస్తుంది. అలాగే అంగములు, శిక్ష, కల్పము, నిరుక్తము, ఇవన్నీ ఉన్నాయి కదా వేదాంగాలు 6, ఛందస్సు, జ్యోతిష్యము, నిరుక్తము, ఇవన్నీ కూడా మనము అధ్యయనం చేసే శక్తి మనకు వస్తుంది. దేనివల్ల? తపస్సు, తర్వాత మనస్సును వశంలో పెట్టుకోవడం, తర్వాత శ్రేష్ఠ కర్మలు చేయడం వలన. దీనివల్ల మనకి ఇది కలుగుతుంది అన్నమాట. ఇతరులచే వానిని చదివించుటకు కూడా యోగ్యత కలుగును. చూడండి, మేము చదువుతున్నాం, మాకు ఆ శక్తి వచ్చింది, మీకు కూడా చెప్తున్నాం. ఇదంతా దేని వల్ల వచ్చింది? అగ్నిహోత్రం చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల, మనస్సు వశంలో పెట్టుకోవడం వల్ల. లేకపోతే ఇవన్నీ మేము నీకు చెప్పలేం, అందరి చేత కాదు. గుర్తుపెట్టుకోండి, మనము దీన్ని అభ్యాసం చేస్తూ ఇతరులకు చెప్పడం అందరి చేత కాదు. మీరు చేయండి, ఎవరైనా అవుతుందేమో. అవుతుందా? ఏం శ్రీనివాసులు సార్, అవుతుందా అందరి చేత? భాస్కర్, ఎలా అవుతుంది సార్? మాతో ఎలా అవుతుంది సార్? అదే అన్నమాట. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఎవరైతే ఈ తపస్సు చేస్తాడో, శీతోష్ణాదులను సహిస్తాడో, అలాగే బ్రహ్మచర్యమును పాటిస్తాడో, అలాగే మనస్సును వశంలో పెట్టుకుంటాడో, అలాగే శ్రేష్ఠ కర్మలను చేస్తుంటాడో, వానికి ఇవన్నీ సాధ్యమవుతాయి. మిగతా వాళ్ళకు కావు. మిగతా వాళ్ళు ఏం నోరు కూడా తెరవలేరు. గుర్తుపెట్టుకోండి, ఇతరులచే వానిని చదివించుటకు కూడా యోగ్యత కలుగును. అంటే మిగతా వాళ్ళకు కూడా చూడండి, మీరందరూ చదువుకుంటున్నారు, రాసుకుంటున్నారు, ఇంపార్టెంట్, అటువంటి యోగ్యత కలుగుతుంది. ఎవరికి? ఇవన్నీ పాటించే వారికి. ఈ పునాదులపై సత్యము అను భవనము ఏర్పరచ వీలగును. అయితే ఈ పునాదుల మీద మనం ఏం భవనం కట్టాలి అంటే, సత్యం అనే భవనం కట్టాలంట. చూడండి, ఋషి చెప్తున్నాడు. ఇవన్నీ దేనికి? సత్యం అనేటటువంటి దాన్ని తెలుసుకునేదానికే. ఆ సత్యం అనేది భవనం అని చెప్తున్నాడు ఇక్కడ. పునాది భవనం అని చూపిస్తున్నాడు. తర్వాత సత్యాచరణము, సత్యవాదనము, సత్యప్రాప్తి, సత్య పదముచే చెప్పనగును. సత్యం అంటే రాసుకోండి, మళ్ళీ మీరు మర్చిపోతారు. మనం సత్యంగా ఉండాలంటే ఏంటి సత్యంగా అనేది రాసుకోండి. ఫస్ట్ సత్య ఆచరణము. నువ్వు చేసే ఆచరణ అది సత్యమై ఉండాలి, అసత్యమైన ఆచరణ చేయకూడదు. రెండవది సత్యవాదనము. వాదనం అంటే వాక్కు, మాట్లాడేది సత్యంగా ఉండాలి, అసత్యం మాట్లాడకూడదు. మూడవది సత్యప్రాప్తి. ఏదైనా పొందాల్సి ఉంటే దాన్ని సత్యాన్ని పొందాలి, అసత్యాన్ని పొందకూడదు. ఇది సత్యమని చెప్పనగును. సత్యమున సర్వము ప్రతిష్ఠితమై ఉన్నది. ఈ సత్యంలోనే అంత ప్రతిష్ఠితమై ఉంది, ప్రతిదీ సత్యయుక్తంగా ఉంది అని పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు, ఋషి చెప్తున్నాడు. సత్యమున సర్వము ప్రతిష్ఠితమై ఉన్నది. మనోవాక్కాయములతో సత్య ఆచరణము బ్రహ్మప్రాప్తికి ముఖ్య సాధనము. చూడండి, ఇక్కడ
మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, శరీరము ద్వారా సత్యాచరణము బ్రహ్మప్రాప్తికి ముఖ్యమైనటువంటి సాధనము. మనం బ్రహ్మను పొందాలంటే, ప్రాప్తి అంటే పొందడం, బ్రహ్మను గిన మనము పొందాలనేటటువంటి వారికి సత్యాచరణ చేయాలి. అది ఎలా ఉండాలి? సత్యాచరణ అంటే మనస్సు, వాక్కు, శరీరం మూడింటి ద్వారా, మనస వాచ కర్మ, త్రికరణ శుద్ధిగా తను సత్యాచరణ పరుడై ఉండాలి. అదే అతనికి సాధనము. అట్లా ఉన్నవాడే బ్రహ్మను పొందుతాడు. దాన్ని ఆ విధంగా సత్యాచరణ కావాలంటే పైన చెప్పబడినవన్నీ చేయాలి. లేకపోతే అతను సత్యాచరణ పరుడు కాలేడు. మనం పైన చెప్పుకున్నాం కదా పునాదులు, అవన్నీ కూడా మనం చేయాలి. చూడండి, తర్వాత ఈ సత్యం గురించి చెప్పబడినటువంటి ఒక మహాభారతంలో చూడండి. వెలయంగా అశ్వమేధంబులు వేయును, ఒక్క సత్యమును తులనిడి తూచిన సత్యం వలన మలుసూపు అని శిష్టులు సత్యమహిమను కొనియాడిరి. అంటే 1000 అశ్వమేధ యాగములు చేస్తే ఎంత ఫలితం వస్తుందో గుర్తుపెట్టుకోండి. 1000 అశ్వమేధ యాగములు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అటువంటిది ఒక తక్కెడలో పెడితే ఇంకొక సైడ్ తక్కెడలో సత్యాన్ని పెడితే ఆ ముళ్ళు సత్యం వైపే ముగ్గుతుందంట. తక్కెడ తెలుసు కదా, తక్కెడలో 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితాన్ని ఒక తక్కెడలో పెడితే ఇంకొక దాంట్లో, ఈ వల్ల సైడ్ దాంట్లో సత్యమును పెడితే ఆ ముళ్ళు సత్యం వైపు ముగ్గుతుందంట, ఆ వల్లకు ముగ్గదంట. మహాత్ములు చెప్తున్నారు ఇది. అంటే అంత గొప్పది అన్నమాట సత్యం అనేది. అశ్వమేధ యాగం చేయాలంటే ఇప్పట్లో ఎవరు చేయలేరు. ఎవరు చేశారు అశ్వమేధ యాగం? రాముడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా ఒక్కసారి చేశాడు. అట్లాంటివి 1000 చేస్తే ఎంత పేరు వస్తుంది, ఎంత ప్రతిష్ట వస్తుంది? 1000 చేస్తే దానికంటే కూడా సత్యము ఇంకా గొప్పది అని చెప్పి ఇక్కడ మహాత్ములు చెప్తున్నారు. అంటే సత్యము యొక్క గొప్పతనం అంత ఉంది. అందుకే ప్రతి మనిషి సత్యపరుడు కావాలి. గుర్తుపెట్టుకోండి, సత్యమే భగవంతుని స్వరూపము. మీరు సత్యంగా ఉండండి, మిమ్మల్ని ఈ సృష్టిలో ఎవ్వరు ఏం చేయలేరు. దానికి అంత శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత యోవా ఏతామేవం వేద అపహత్య పాప్మానమనంతే స్వర్గే లోకే ధ్యేయే ప్రతితిష్టతి. ఫైనల్ గా చిట్ట చివరి శ్లోకం ఇది. పైన వివరించినట్లు కేనోపనిషత్తును ఎరింగినటువంటి విద్వాంసుడు జన్మ జన్మాంతరముల నుండి సంచితమైన కల్మషమును నశింపజేసుకొని ఆనంద స్వరూపముగు బ్రహ్మ ఆనందము నందు స్థితిని సంపాదించి ఆనందించును, జన్మ మరణ బంధనము నుండి విముక్తుడగును. చూడండి, ఈ విధంగా ఈ ఉపనిషత్తును ఎవరైతే బాగా మననం చేసి అభ్యాసం చేస్తాడో అటువంటి విద్వాంసుడు అభ్యాసం చేయాలి. వినడం మీరు విన్నారు, ఇప్పుడు శబ్ద జ్ఞానం కలిగింది ఈ ఉపనిషత్తుది. దీన్ని మీరు అభ్యాసం చేస్తే వాడి ఖచ్చితంగా బ్రహ్మ ప్రాప్తి పొందుతాడు అని చెప్తున్నాడు ఋషి. ఫైనల్ గా అటువంటి వాడు బ్రహ్మానందమును పొందుతాడు. అతనికి మళ్ళీ జన్మ మరణ బంధనం నుండి అతను విముక్తుడగును, ఇంకా మళ్ళీ పుట్టడుగా. అంత గొప్ప ఉపనిషత్తు అండి ఇది. ఇంకా మనిషి ఇటువంటి గొప్ప అవకాశాన్ని కూడా జార విడుచుకుంటున్నారంటే ఏం చెప్పాలండి. ఎంత బ్రతిమినాడి చెప్పినా కానీ క్లాస్ దీనికంటే ఇంపార్టెంట్ క్లాస్ ఏమన్నా ఉందా అండి? దీనికంటే ఇంపార్టెంట్ మీకు లోకంలో ఉందా? మిమ్మల్ని జన్మ బంధనంలోంచి గడ్డనేసేటటువంటి క్లాస్ పాఠాలు చెప్తుంటే దీనికి రాకుండా నేను బంధనంలో పోయి పడతా అని ఎక్కడ పోతారండి? ఇంకెవరు దాన్ని బాగు చేస్తారు చెప్పండి? దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదో కూడా మనకు తెలియకుండా ఉంది. కాబట్టి ఇక్కడ
ఈ ఉపనిషత్తు ద్వారా మీరు రాసుకున్నటువంటి ప్రతి పాయింట్ను మీరు మళ్ళీ మళ్ళీ మననం చేయండి. చెప్పినటువంటి విషయాన్ని మననం చేసి, లేదు అంటే ఈ వీడియోలు మీకు అన్నీ ఉన్నాయి, దీని ద్వారా మళ్ళీ మళ్ళీ వినండి, మళ్ళీ మళ్ళీ వినండి, ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు వినండి. అప్పుడు మీరు విని దాన్ని బాగా గట్టిపరుచుకొని అభ్యాసం చేయండి. అభ్యాసం చేసిన తర్వాత ఆ విధంగా మనము బ్రహ్మానందమును పొందుతారు. ఖచ్చితంగా చెప్తున్నాడు ఋషి. అటువంటి విద్వాంసుడు అంటున్నాడు, ఎవడైతే దీన్ని అభ్యాసం చేస్తాడో అతను విద్వాంసుడు. అటువంటి విద్వాంసుడు ఖచ్చితంగా ఈ జన్మాంతరముల నుండి సంచితమైన కల్మషములను నశింపజేసుకొని, ఏదైతే తను పూర్వంలో కొన్ని చేసి ఉంటాడు, సంచిత కర్మలు ఉంటాయి, వాటిని కూడా నశింపజేసుకుంటాడంట ఈ జ్ఞానం వల్ల. చూడండి ఎంత లాభమో. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత అతను సంచితం అంటే కొన్ని జన్మల్లో, ఈ జన్మలో చేసినవి కొన్ని, పూర్వజన్మటి కొన్ని ఉంటాయి. సంచితం అంటే మూటె, ఒక సంచిలో మూటె మాదిరి అన్నమాట కర్మలన్నీ. ఆ వాటిని కూడా, ఆ కల్మషాలను కూడా నశింపజేసుకొని ఆనంద స్వరూపమగు బ్రహ్మమునందు స్థితిని సంపాదించి ఆనందించును. వాటన్నిటిని నశింపజేసుకొని ఆ పరమాత్మ ఆనందంను అనుభవిస్తాడు. తర్వాత అతనికి జన్మ ఉండదు. చూడండి అంతటి గొప్ప లాభము ఈ కేనోపనిషత్తు ద్వారా మనం తెలుసుకున్నాం. తర్వాత ఇంతటితో కేనోపనిషత్తు పూర్తి అయినది, సమాప్తమైనది. తర్వాత నెక్స్ట్ ఉపనిషత్తు కఠోపనిషత్తు తీసుకుందాం. అది కూడా చాలా చక్కని, అంటే ప్రతి ఉపనిషత్తు కూడా మనకు ఈ విధంగా భగవంతుని యొక్క సారాంశం ఉంటుంది. రేపటి నుంచి కఠోపనిషత్తు ప్రారంభమవుతుంది. శాంతి పాఠం చేసుకుందాం. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి మా, ఏం లేకపోతే శాంతి పాఠంతో క్లోజ్ చేస్తాం. అడగండి శ్రీనివాసులు సార్, అడగండి. అర్థమైంది, ఏం లేదులేండి. సార్ ఓకే, వెరీ గుడ్ సార్. ఎందుకంటే ఇక్కడ డిఫికల్ట్ అనేది ఏం లేదు. మీరు ఎందుకు మీకు అర్థమైంది చెప్పమంటారా? చెప్పండి, మీకు ఎందుకు అర్థమైంది చెప్పండి. క్లుప్తంగా వివరించారు సార్. కాదు, గత 3 సంవత్సరముల నుండి మీరు ఏ మాటలు వింటున్నారు యోగా క్లాసులలో, ఇదే శబ్దాలను వింటున్నారు. అందుకు మీకు ఈజీగా అర్థమవుతుంది. కొత్తగా క్లాస్కి వస్తారు చూడండి, వాళ్ళు ఏదో ఎక్కడో ఒక దేవాలయం పోయి విగ్రహారాధన, ఈ రాధన, ఏదో చిన్న చిన్న వ్రతాలు చేస్తుంటారే, వాళ్ళకు చెప్తుంటే ఇదంతా వింతగా ఉంటుంది. మరి ఆ దేవుడు ఎవరు, మరి ఈ దేవుడు, ఇదంతా వాళ్ళకు డౌట్లు వస్తుంటాయి అన్నమాట. వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాదు. మీరు 3 ఏళ్ల నుంచి నేను రోజు మీకు ఇదే పాఠాలే క్లాస్లో, యోగా క్లాస్లో చెప్తున్నా కాబట్టి మీకు వింటూనే అర్థమవుతుంటాయి. ఏం బాబన్నా, అర్థమైందా? ఎస్. తర్వాత ఈ విధంగా మీరు మళ్ళీ ఈ యొక్క దిందులో చెప్పబడినటువంటి వాటినన్నిటిని కూడా అభ్యాసం చేయండి, తపస్సు చేయండి, బుద్ధిని శుద్ధిపరచుకోండి, తర్వాత మనస్సును వశంలో పెట్టుకోండి. ఆ విధంగా బుద్ధి ద్వారంగా, ఈ యొక్క శుద్ధమైనటువంటి బుద్ధి ద్వారంగా బ్రహ్మ ప్రాప్తిని పొందాలి. మీరందరూ కూడా భగవంతుడు, మీరు ఈ వీడియోలు చూసే వాళ్ళకు కూడా అటువంటి మంచి శుద్ధమైన బుద్ధిని ప్రసాదించి, ఆ విధంగా సాధనకు అనుకూలమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని కూడా చూసిన వాళ్ళకు, అలాగే విన్న వాళ్ళకు, వీళ్ళకందరికీ కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క కేనోపనిషత్తు సమాప్తం చేస్తూ శాంతి పాఠం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. నమస్తే సార్. నమస్తే మా అందరికీ. నమస్తే సార్. నమస్తే మేడం, నమస్తే.